హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్లాజో ప్యాంట్ని ఎలా కట్ చేయాలో ముందు చూసేద్దాం. సో 2 మీటర్స్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక కోన్ షేప్లో మన అంబ్రెల్లా ఫ్రాక్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. సో నడుము చుట్టుకొలత నాకు 32 ఇంచెస్. సో 32 ఇంచెస్కి 4 భాగం 8 ఇంచీలు కదా. సో జస్ట్ 2 ఇంచెస్ యాడ్ చేసేసి 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో జస్ట్ 2 ఇంచెస్ యాడ్ చేస్తే సరిపోతుంది, మరీగా ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో 10 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో నేను ఇలా అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 10 ఇంచెస్కి ఇలా స్టార్టింగ్ మార్క్ చేసుకొని వన్ సైడ్ నుంచి మనకి ఎంత లెంత్ వచ్చిందో అప్పుడు సెంటర్ అనేది 2 సైడ్స్ కూడా అదే మార్కింగ్ అని చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి యూ షేప్ అనేది మార్క్ చేసుకుంటాం అన్నమాట. సో ఒకసారి చెక్ చేసేసుకున్నాను. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. లైటింగ్ హెవీ అవ్వడం వల్ల మార్కింగ్ అనేది కనిపించట్లేదని నేను డార్క్గా అయితే గీసాను. సో మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనకి ఎలాస్టిక్ అనేది యాడ్ చేస్తాం కదా. సో అందుకని చెప్పేసి మనం లెంత్ అనేది చూసుకొని, అంటే ఆ 2 ఇంచెస్ వదిలేసి నేను ఇక్కడ కిస్తా పాయింట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నార్మల్ ఇది చిన్న స్మాల్ సైజ్ కాబట్టి 11 ఇంచీల కిస్తా పాయింట్ తీసుకున్నాను. సో మనం అయితే నార్మల్గా 12 అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం హెవీ సైజు ఉన్న వాళ్ళకి, మీడియం అండ్ స్మాల్కి 11 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. సో లెంత్ అనేది 34 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఎలా మనం టాప్కి అయితే మార్క్ చేసుకుంటామో, అంబ్రెల్లా టాప్స్ కట్ చేసేటప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఓపెన్ సైడ్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఓపెన్ సైడ్ అయితే మనం కిస్తా పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత సో వీడియోలో చూపించిన విధంగా కిందన కాళ్ళ దగ్గర అనేది ఇలా సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది ప్యాంట్ అనేది వేరియేషన్ అయ్యి చాలా నీట్గా వస్తుంది. సో మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఇదేమో ఫ్రంట్, ఒక సైడ్ ఫ్రంట్కి వస్తుంది, ఒక సైడ్ బ్యాక్ వస్తుంది కదా. సో ఆ బ్యాక్ వచ్చే కిస్తా సైడ్, ఫ్రంట్కి వచ్చే కిస్తా సైడ్ కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది మనకి బ్యాక్ పైకి అనేది వెళ్తుంది. సో ఫ్రంట్ అనేది డౌన్ దిగుతుంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా. సో మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో మొత్తం నేను ఇలా చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం కదా. సో దానికైతే చిన్న ఈ విధంగా ఘాట్ పెట్టుకొని మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇది బ్యాక్ పార్ట్కి ఇస్తా అని చెప్పేసి మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎలాస్టిక్ వేసిన తర్వాత ఈజీగా ఐడెంటిఫై అయితే చేసేయచ్చు. సో ముందైతే ఇలా మార్క్ చేసేసుకొని మన నార్మల్ ప్యాంట్కి ఎలా అయితే కిస్తాలు కలిపేసుకుంటామో సో అదేవిధంగా ఫస్ట్ అయితే కిస్తా అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత సో చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా వేరియేషన్ చేసేసి సెంటర్ అనేది జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేయాలి. మరి లాగ్ అయితే స్టిచ్ చేయకూడదు, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కిస్తా దగ్గర మనకి 2 వేరియేషన్ అయ్యి వచ్చేస్తుంటాయి. సో అందుకోసమని లాగి కాకుండా నార్మల్గా స్టిచ్ అయితే చేసేయండి. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పైన 2 ఇంచెస్ పట్టి వేయాలి కదా ఎలాస్టిక్ కోసం. సో దానికోసం 4 ఇంచెస్ లెంత్ ఉండేటట్టుగా ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా 4 ఇంచెస్ లెంత్ ఉండేటట్టుగా ఒక క్లాత్ని తీసుకొని మనం రైట్ సైడ్ అంటే మెయిన్ క్లాత్కి ఇలా 2 ఇంచెస్ అనేది పట్టి ఎక్స్ట్రా లెంత్ అనేది వస్తుందన్నమాట.
సో వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఎలాస్టిక్ వేయాలి. సో వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని మధ్యలో మనం ఎలాస్టిక్ అనేది వేస్తున్నాం. సో ఎలాస్టిక్ అనేది నడుము చుట్టుకొలత ఎంత ఉందో దానికి ఒక 3 ఇంచెస్ తగ్గించుకొని ఎలాస్టిక్ అనేది తీసుకుంటాం. సో చూసారు కదా, ఇలా మధ్యలో ఎలాస్టిక్ పెట్టేసి చిన్న ఫోల్డింగ్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఒక ఫోల్డింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో ఈ వేసిన స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడకుండా సైడ్కి మనం మొదట మన క్లాత్ని అయితే జాయిన్ చేసామో ఆ స్టిచ్ పైన వచ్చేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఎలాస్టిక్ వేసేటప్పుడు జనరల్గా లాగి ఎలాస్టిక్ మీద స్టిచ్ వేస్తుంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదు. ఒక దగ్గర ఎలాస్టిక్ సాగేటట్టు వస్తుంది, ఒక దగ్గర నార్మల్గా మన క్లాత్ మీద స్టిచ్ పడిపోతుంది. సో ఇలా మనం ముందు ఎలాస్టిక్ మీద కాకుండా సైడ్న ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత మనం ఎలాస్టిక్ మీద స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే ఎలాస్టిక్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. సో చూసారు కదా, నేను ఎక్కడ కూడా ఎలాస్టిక్ మీద అయితే స్టిచ్ వేయలేదు. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో దీనిపైన మధ్యలో అంటే ఎలాస్టిక్ మధ్యలో లాగుతూ స్టిచ్ వేయాలి, ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లాగుతూ స్టిచ్ అనేది వేసుకుంటాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా కానీ ఎలాస్టిక్ వేసినట్లయితే ఇక మన ప్యాంట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కిందన బాటంలో మనం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది డబుల్ ఫోల్డింగ్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే మన ప్యాంట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఫుల్ సర్కిల్ అయితే వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్